రోడ్డు సంబంధం కూడా చక్కగా దాంతో పాటు సన్నీ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. మొబైల్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దయచేసి వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా పెద్దలు చిన్నపరెడ్డి గారికి, అలాగే ఆదోని రోటరీ క్లబ్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ సందీప్ రెడ్డి గారికి, రోటరీ క్లబ్ జాయింట్ సెక్రటరీ శ్రీ సునీల్ రెడ్డి గారికి, ఏఎస్ కాలేజ్ కరస్పాండెంట్ అని దైవాధీనం రెడ్డి గారికి, దశరథ రామరెడ్డి గారికి, షబీర్ అహ్మద్ గారికి, రాజేష్ జైన్ గారికి, నరసయ్య గారికి, ఊరి పెద్దలు చాలా మంది కూర్చోన్నారు ఇక్కడ, చంద్రకాంత్ అన్నకి, సుబ్బయ్య గారికి, ప్రశాంత్ గారికి, భరత్ షా గారికి, సనతయ్య గారికి, మిగిలిన పుర ప్రముఖులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పొద్దున అందరూ టిఫిన్ చేసి వచ్చినారా లేదా? టిఫిన్ చేసి ఆటలాడాలి. చాలా మంది అంటారు ఏమి తినకుండా అంటే బాగా పరిగెడతాను. పొద్దున్న కాసేపు ఏదైనా నట్స్ లాంటివి తింటేనో, 2 బాయిల్డ్ ఎగ్స్ తింటేనో, ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బ్రహ్మాండంగా వర్కౌట్ చేయొచ్చు. నేను కూడా వర్కౌట్ చేసే 1 గంట ముందు తప్పనిసరిగా ఎంతో కొంత ప్రోటీన్ తీసుకుంటాను, తర్వాతనే వర్కౌట్ మొదలు పెడతాను. సో ఎవరు కూడా పరగడుపున ఆకలితో గ్రౌండ్కు రాకూడదు. అర్థమైందా లేదా? రైట్. పోతే ఈరోజు రోటరీ క్లబ్ చేస్తున్నటువంటి ఆటల పోటీలు, రోటరీ క్లబ్ అనేది ఇప్పటికే చెప్పారు, సుమారుగా 40,000కు పైగా క్లబ్బులు ప్రపంచవ్యాప్తంగా. రోటరీ క్లబ్ అనేది ఆదోనిలో ఉండేది కాదు, కర్నూలు జిల్లాలో ఉండేది కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశమంతా ప్రపంచమంతా కూడా రోటరీ క్లబ్ ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంది, సమాజం కోసం త్యాగాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తుంది. బాల బాలికలు ఇలాంటి ఆటలు పాటలు ఆడుతున్నప్పుడు వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఇటువంటి పోటీలు పెడుతుంది. అంతేందుకు వికలాంగులు ఎవరికైనా ఉంటే స్కూలుకి వాళ్ళకు వెహికల్స్ ఇస్తుంది, రకరకాల కార్యక్రమాలు చేస్తుంది. ఏది సమాజానికి ఉపయోగపడుతుంది అనిపిస్తే వాటినన్నింటినీ చేయడానికి అన్ని ఊర్లలో రోటరీ క్లబ్ ముందుంటది. కాబట్టి ప్రత్యేకంగా రోటరీ పోవడం సరిపోదు. చాలా మంది అనుకుంటారు స్టూడెంట్ అంటే బాగా చదువుకుంటారంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి అంటే పొద్దున్న లేచి దగ్గుతా ఉంటాడు, తుమ్ముతా ఉంటాడు, ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పుకొని పడుకుంటా ఉంటాడు, వాడు మంచి విద్యార్థి కాదని నా అభిప్రాయం. స్టూడెంట్ అంటే తప్పనిసరిగా 2 పనులు చేయాలి. 1 చదువుకోవాలి, 2 ఆటలు ఆడాలి. 2 కూడా సరి సమానంగా చూడాలి. నేను ఒట్టి ఆటలాడతానండి చదువుకోనంటే కూడా కుదరదు. ఒకవైపున చదువుకుంటూనే ఆటలాడుకోవాలి. ఎవరైతే బాగా ఆటలాడతారో వాళ్ళు తప్పనిసరిగా బాగా చదువుకుంటారు. ఎవరైతే ఆటల్లో ఫస్ట్ సెకండ్ ఉంటారో చదువులో కూడా ఫస్ట్ సెకండ్ ఉంటారు.
ఎవరైతే ఆటలు ఆడతారో వాళ్ళకి తెలివితేటలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. నువ్వు ఎంత బాగా చదువుకున్నా, ఎంత పెద్ద వృత్తి చేసినా, ఎంత డబ్బు సంపాదించినా చివరికి శరీరం బాగోలేకపోతే, ఆరోగ్యం బాగోలేకపోతే నీ జీవితమే వృధా అని ఎన్నో సంఘటనలు చెబుతా ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఆదోనిలో 10వ తరగతి పరీక్ష రాసే వాళ్లే సుమారుగా 25,000 మంది ఉన్నారు. 25,000 మందిలో కేవలం 200 మంది విద్యార్థులు ఇక్కడ పరిగెడుతున్నారంటే మీరు ఆల్రెడీ పరుగు పందెంలో మీరు గెలిచినట్టే. ఎక్కడైనా సరే మంచి స్థలాన్ని ఐడెంటిఫై చేయాల్సిందిగా అధ్యక్షులు సందీప్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. పలానా చోట మంచి స్థలం మనకు సూటబుల్ గా ఉంటదని ఐడెంటిఫై చేసిస్తే దీన్ని నేను కలెక్టర్ దగ్గర తీసుకెళ్లి ఆ స్థలాన్ని ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ధన్యవాదాలు. అన్న గుకేష్ గురించి 2 మాటలు చెప్పమంటా ఉన్నాడు. 18 సంవత్సరాల వయసులో ఎవరన్నా ప్రపంచ ఛాంపియన్ అయితే ఎలా ఉంటది? మీలో ఎవరో ఒకరు ఈరోజు ఆదోనికి ఛాంపియన్ అవుతారు. ఆదోనికి ఛాంపియన్కే అన్ని రకాల ప్రశంసలు ఉంటే దేశానికి కాదు ప్రపంచంలో గూగుల్ ఆటలో గుకేష్ కి బ్రహ్మాండమైన ప్రపంచ ఛాంపియన్షిప్ వస్తే భారతదేశానికి మనకి ఎంత గర్వకారణం ఉంటుందో, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత మంచి గర్వకారణం ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఛాంపియన్లు అంటే ఏదో అమెరికాలో ఉండేవాళ్ళు, చైనాలో ఉండేవాళ్ళు, సింగపూర్ లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆటలు పాటలు అవకాశాలు బాగా ఉంటాయి, వసతులు బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రమే ప్రపంచ ఛాంపియన్లు అయ్యేవాళ్ళు. ఈ రోజు మీరు చూస్తే వరుసగా భారతదేశం నుంచి గుకేష్ లాంటి వాళ్ళు ప్రపంచ ఛాంపియన్లు అవుతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఒక్కసారి గుకేష్ కోసం చప్పట్లు కొట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ చప్పట్లు అన్నవి మీలో ఒక స్ఫూర్తిని నింపుతాయి. గుకేష్ లాగా మీరు కూడా ఎప్పటికైనా ప్రపంచ ఛాంపియన్ కావాలా అనేటువంటి మీ ఆలోచనలు రేకెత్తిస్తాయి. తప్పనిసరిగా ఒక సింధునో ఒక గుకేష్నో ఇంకొకరినో ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ఛాంపియన్లుగా తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.